95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బెంగళూరులోని ఒక ప్రైవేట్ యూనివర్సిటీలో ప్రేమోన్మాది ఘాతుకం. పెళ్లికి నిరాకరించడంతో యువతిని కత్తితో పొడిచి చంపిన యువకుడు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో అభివృద్ధి జెట్ వేగంతో పరిగెడుతుందన్న మంత్రి జగదీష్ రెడ్డి. ఏపీ ప్రజలు కేసీఆర్ లాంటి పాలన కావాలని కోరుకుంటున్నారని వెల్లడి. హైదరాబాద్ లో మరో ఎన్ఆర్ఏ భర్త మోసం. యూసఫ్గూడలో అత్తవారింటి వద్ద ఆందోళనకు దిగిన భార్య. కరీంనగర్ జిల్లాలో లారీ బీభత్సం. అదుపు తప్పి నివాసాలపైకి దూసుకెళ్లిన లారీ, పలు విద్యుత్ స్తంభాలు ధ్వంసం. ఇక డీటెయిల్స్ చూస్తే బెంగళూరులోని ఒక ప్రైవేట్ యూనివర్సిటీలో దారుణం జరిగింది. యూనివర్సిటీలో చదువుకుంటున్న ఒక యువకుడు కత్తితో పొడిచి చంపాడు. తర్వాత యువకుడు కూడా ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ ఘటన బెంగళూరు నగర శివార్లోని ఒక ప్రైవేట్ యూనివర్సిటీకి చెందిన ప్రెసిడెన్సీ కాలేజ్ క్యారిడార్లో జరిగింది. లయస్మిత అనే 19 ఏళ్ల యువతి కాలేజీలో బీటెక్ చదువుతోంది. పక్కనే ఉన్న కాలేజీలో పవన్ కళ్యాణ్ అనే 21 ఏళ్ల యువకుడు BCA చదువుతున్నాడు. ఇక పవన్, లయాస్మిత ఇద్దరిది ఒకే ఊరు, బంధుత్వం కూడా ఉంది. కొంతకాలం నుంచి పవన్ లయాస్మితను ఇష్టపడుతున్నాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఈ విషయంపై తన కుటుంబ సభ్యులతో లయ వాళ్ళ ఇంట్లో అడిగించాడు. అయితే దీనికి లయ కుటుంబం ఒప్పుకోలేదు. తన కూతురు గురించి ఆలోచించొద్దని లయ తల్లి పవన్ ను హెచ్చరించింది. ఈ నేపథ్యంలో లయపై కక్ష పెంచుకున్న పవన్ ఆమెను చంపేందుకు సిద్ధమయ్యాడు. ఆమె చదువుకుంటున్న కాలేజీకి వెళ్ళాడు. అక్కడ లయతో కొద్దిసేపు మాట్లాడాడు. తర్వాత ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో పవన్ తన వెంట తెచ్చుకున్న కత్తితో లయపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆమె ఛాతీలో పొడిచాడు. వెంటనే లయ అక్కడే రక్తపు మడుగుల కింద పడిపోయింది. తర్వాత పవన్ కూడా అదే కత్తితో తనను తాను పొడుచుకున్నాడు. దీంతో ఇద్దరు రక్తపు మడుగులో పడిపోయారు. కొద్దిసేపటి తర్వాత ఇది గమనించిన విద్యార్థులు కళాశాల యాజమాన్యం వారిని ఆసుపత్రికి తరలించింది. అయితే అప్పటికే లయాస్మిత మరణించినట్లు డాక్టర్లు చెప్పారు. పవన్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి జెట్ వేగంతో పరిగెడుతుందని అన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ప్రజలను ఆకర్షిస్తున్నాయని, ముఖ్యంగా ఏపీ ప్రజలు కేసీఆర్ తెలంగాణ లాంటి పాలనను కోరుకుంటున్నారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తెలంగాణ కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధిని, దిగజారుతున్న ఏపీ అభివృద్ధిని చూసిన ప్రజలు కేసీఆర్ లాంటి పాలన మాకు కావాలని కోరుకుంటున్నారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. మధ్యప్రదేశ్ రైతులకు ఎందుకు కావు అని అడుగుతా ఉన్నారు. ఈ రకంగా ఒక్కొక్క పథకం వరుసగా 1 నుంచి 50 పథకాలు ఎన్ని చూసుకుంటూ పోయినా భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని అన్ని పథకాలు కేసీఆర్ గారు ఇస్తున్నారు తెలంగాణలో. ఇది మొత్తం దేశమంతటా కూడా బాకిపోయింది. మనం పోయి ఏం ప్రచారం చేసుకోవాలి. కేసీఆర్ గారు ఏ రాష్ట్రానికి పోయి ఒక స్టేట్మెంట్ ఇచ్చి రాలే, లేదా వారి తరఫున మంత్రులు మేము ఎవరం వెళ్ళలే. కానీ ప్రజలుగా మాట్లాడుకుంటున్నారు. ఏ రాష్ట్రంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుస్తుంది కాబట్టి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇవాళ ప్రజలు మొత్తం దేశం యావత్తు కేసీఆర్ మాకు కూడా కావాలి, తెలంగాణలో ఉన్నట్టే మాకు కూడా కావాలంటే కేసీఆర్ మా రాష్ట్రానికి రావాలని చెప్పి కోరుకుంటున్నారు. అందరికి మించి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవాళ కేసీఆర్ కొరకు ఎక్కువ ఎదురు చూస్తూ ఉన్నారు. పక్కనున్న వాళ్ళు కాబట్టి తెలంగాణ కలిసి ఉన్న నాడు ఏముండెనో, విడిపోయిన తర్వాత తెలంగాణ ఎట్లా 1000 కిలోమీటర్ల స్పీడ్తోని వేగంగా అభివృద్ధి చెందుతుందో, ఆంధ్రప్రదేశ్ ఇంకా రోజు రోజుకి ఎట్లా వెనుకకు పోతుందో చూసిండ్రు. కాబట్టి ఇవాళ ఆంధ్ర ప్రజలు కూడా కేసీఆర్ గారి నాయకత్వం కోరుతున్నారు. మొత్తం భారతదేశం అంతా కూడా కేసీఆర్ నాయకత్వం కోరుతుంది అంటే కారణం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పథకాలే ఇవాళ భారతదేశం అంతటా కూడా కేసీఆర్ నాయకత్వాన్ని కోరే పరిస్థితి వచ్చింది. ఇవాళ మన మునుగోడులో కూడా హైదరాబాద్ లో మరో ఎన్ఆర్ఏ భర్త మోసం వెలుగులోకి వచ్చింది. జీవితాంతం కలిసి ఉంటానని పెళ్లి చేసుకుని దేశం కాని దేశంలో ఓ ఎన్ఆర్ఏ భర్త భార్యను వేధింపులకు గురి చేశాడు. అనంతరం ఆమెను పుట్టింట్లో వదిలి అమెరికా పారిపోయాడు. దీంతో భర్త ఇంటి ముందు భార్య ఆందోళనకు దిగింది. వివరాల్లోకి వెళితే హిమాయత్ నగర్ దోమలగూడకు చెందిన రామేశ్వరి MSc పూర్తి చేసింది. బంధువుల ద్వారా యూసఫ్గూడకు చెందిన మహేష్ అనే వ్యక్తితో పెళ్లి సంబంధం కుదిరింది. పెళ్లి సమయంలో 10 లక్షల నగదు, 20 తులాల బంగారం ఇచ్చి
గతేడాది మే 26న ఘనంగా వివాహం జరిపించారు. ఎన్ఆర్ఐ సంబంధమని ఆనందించిన వారంలోనే అతడి నిజ స్వరూపం బయటపడింది. పెళ్లి చేసుకున్న వారం రోజుల నుంచే భార్య రామేశ్వరిని వేధింపులకు గురి చేయడం ప్రారంభించాడు. జూలై 18న భార్యను అమెరికాలో టెక్సాస్ కు తీసుకెళ్లిన మహేష్ అక్కడ కూడా వేధింపులకు గురి చేయడం మొదలుపెట్టాడు. తక్కువ కట్నం తెచ్చావంటూ నిత్యం వేధించడంతో పాటు హుక్కా తాగాలని బలవంతం చేసేవాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. యుఎస్ వెళ్లిన వారం నుంచి టార్చర్ పెట్టడం మొదలు పెట్టాడని, రాత్రి కాగానే హర్రర్ మూవీస్ పెట్టి భయపెట్టేవాడని, ఉదయం 4 గంటలకు డేంజర్ సౌండ్ తో అలారం పెట్టేవాడని తెలిపింది. పక్కింటి వాళ్లతో మాట్లాడితే ఆంక్షలు విధించాడని, ఇంటి బయట కూర్చోవద్దని, ఎవరితో మాట్లాడొద్దనేవాడని తెలిపింది. హుక్కా పార్లర్ కు తీసుకెళ్లి హుక్కా తాగాలని బలవంతం చేసేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. కుటుంబ సభ్యులు, అమెరికా ప్రభుత్వ అధికారుల సహాయంతో ఇండియాకు చేరుకున్న రామేశ్వరి తనకు న్యాయం చేయాలంటూ యూసఫ్ గూడలోని అత్తవారింటి వద్ద ఆందోళనకు దిగింది. తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదని చెప్పింది. వచ్చేసి వెళ్ళిపోయినా ఏడున్నా అంటే ఫోన్ చేయడు, ఫోన్ లిఫ్ట్ చేయడు, పుట్టి మెసేజ్లలోనే గ్రాసరీస్ అడుక్కోవాలి, కెమెరా ముందు పోయి అడుక్కుంటే గ్రాసరీస్ పంపిస్తాడు. అట్లా పంపించిండు. ఈడ ఎఫ్ఐఆర్ ఫైల్ కాగానే అటు టార్చర్ పెట్టడం స్టార్ట్ చేసిండు. రాత్రి పూట కాగానే లైట్లు వేస్తాడు, లైట్లు బంద్ చేస్తాడు. ఆడ స్పీకర్లు ఉంటాయి, స్పీకర్లలో సౌండ్లు చేస్తాడు. రాత్రి పూట కాగానే ఎప్పుడు వచ్చిండో తెలియదు. ఇంటికి నేను వండుకున్నప్పుడు వచ్చి ఆఫీస్ రూమ్ లో ఇంకో కెమెరా సెట్ చేసి పోయిండు. 38 days నేను ఆడున్నా. హెల్త్ బాగాలేక ఒక్కదాన్ని నేనే అంబులెన్స్ కి ఫోన్ చేసుకున్నా. అంబులెన్స్ కి ఫోన్ చేసుకున్నందుకు అది కూడా తిట్టిండు. ఎమర్జెన్సీలో ఎందుకు అడ్మిట్ అయినా నువ్వు, అసలు నా ఇంటి ఉండకు, పోయి అపార్ట్మెంట్ ఉండి మీ మమ్మీ డాడీ రెంట్ కట్టుకుంటారని అని అన్నాడు. అయిపోయింది, రెంట్ కట్టుకుంటారని. మేము ఎందుకు కట్టాము, నీ వైఫ్నే కదా, మేము కట్టామని చెప్పినాము. హాస్పిటల్ బిల్ 2 లక్షలు అయితే నువ్వే కట్టుకోపోనని అన్నాడు. నేను ఏం సపోర్ట్ చేయలేదు, గమ్మునున్నా. హాస్పిటల్ అడ్మిట్ కాగానే ఇంటికి వచ్చిండు. కెమెరాలు, ఆడియో రికార్డింగ్ అన్ని సెట్ చేసి పోయిండు. అట్లనే ఇంకా అట్లనే ఉన్నా. 38 days ఉన్నా. ఫుడ్ పెట్టడం మానేసిండు. 20 days పెట్టిండు, ఇంకా మానేసిండు. మళ్ళీ అక్కడ అమెరికన్ లేడీస్ ఉంటారు కదా, నేబర్స్, వాళ్ళ హెల్ప్ తీసుకొని ఉమెన్ ప్రొటెక్షన్లో ఉన్నా 7 రోజులు. టికెట్ బుక్ చేయు, నేను ఇండియాకి వెళ్తా అంటే డివోర్స్ పేపర్ మీద సైన్ చేసి అప్పుడు నీకు టికెట్ బుక్ చేస్తా అని చెప్పి వాళ్ళ లాయర్తో ఈమెయిల్ వేయించిండు. ఏం ఒప్పుకోలే. మా అన్నకి చెప్పిన, మా అన్న టికెట్ బుక్ చేసిండు. ఇండియాకి వచ్చిన, మా ఇంట్లో ఉన్నాను 7 రోజు. ఇప్పుడు అంటది 7 రోజులు నువ్వు ఏడున్నావే, ఎవరితో ఉన్నావే నువ్వు అని అంటుంటావు. 40 రోజులు కోడలు ఉన్నది సచ్చిందా బతికిందని ఫోన్ ఇచ్చేయలేదు. మీరు రానమ్మా. 3 నెలల కోసం పెళ్లి చేసుకున్నాడు, పైసా కోసం పెళ్లి చేసుకున్నాడు అంతే. ఆడికి పోగానే కూడా అన్నాడు 10 లక్షలకు వచ్చి పడ్డావు, నీ వల్ల నాకు 50 లక్షలు లాస్ అయినాయని అన్నాడు. పోగానే 15 తులాల బంగారం తీసుకెళ్ళిపోయిండు. నాకు తీసుకెళ్ళిపోయిండు. మేము ఇయ్యమ్మ వాడు చేసుకోండు. అది దేశంగా నీ దేశంకి తీసుకుపోయిండు. ఒక సింగిల్ పెన్ని ఇవ్వలేదు నాకు, బ్యాంక్ అకౌంట్ లేదు. నేను ఎట్లా బతుకుతున్నానా? బయట కూర్చుంటే తప్పు, నేబర్స్ తో మాట్లాడదు, అది ఇంకా పెద్ద తప్పు. వాకింగ్ కి పోవద్దు, అది పెద్ద తప్పు. మొత్తం ఇట్లా జైలు ఉన్నట్టు ఉండాలి. నేను ఇట్లా బాసర ఆలయం వద్ద ఆలయ అర్చకులు, అధికారులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సరస్వతీదేవి అమ్మవారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేంజర్ల రాజేష్ పై కఠిన చర్యలు తీసుకోవాలని, పీడీ యాక్ట్ అమలు చేయాలని వారు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ సుదర్శన్ గౌడ్, అర్చకులు, అధికారులు, వాగ్దేవి సొసైటీ సభ్యులు, హోంగార్డ్స్ తదితరులు పాల్గొన్నారు. సభలు, రోడ్లపై ఆంక్షలు విధించడం చూస్తే చంద్రబాబు అంటే జగన్ భయపడుతున్నాడని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ కుట్ర ఫలితమే కందుకూరు, గుంటూరు సంఘటనలని అన్నారు. చంద్రబాబు సభలకు జనాలు పోటెత్తుతుంటే జగన్ సభలకు ఖాళీ కుర్చీలు కనిపిస్తుండటంతో సీఎం జగన్ కు భయం పట్టుకుందన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
రోడ్ల మార్జిన్లో సభలు పెట్టుకోకూడదు, రోడ్డు షోలు పెట్టుకోకూడదు అని ఏదైతే ఈ యొక్క ప్రభుత్వం ఆంక్షలు విధించిందో దాన్ని బట్టి చాలా క్లియర్గా అందరికీ అర్థమయ్యేది ఏంటంటే చంద్రబాబు నాయుడు అంటే జగన్ భయపడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఈ 4 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి కక్షలు, కేసులు, వేధింపులు, అరాచక పాలనను చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నిస్తూ ఉంటే ఈవేళ స్వచ్ఛందంగా వేలాది మంది జనాలు రాత్రి అర్ధరాత్రి సైతం రోడ్ల మీదకి ఏదైతే వస్తూ ఉన్నారో, అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి సభలకు అటు వాలంటీర్స్ బెదిరించి, ఇటు డోక్రా మహిళలను తరలించి, పెద్ద ఎత్తున స్కూల్స్, కాలేజీలని సెలవులు ప్రకటించి ఆ బస్సులను ఉపయోగించి జనాలను తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి సభ ప్రారంభమయ్యే సమయానికి ఏదైతే ఖాళీ కుర్చీలు ఏదైతే దర్శనమిస్తూ ఉన్నాయో దానితో ఈవేళ గ్రౌండ్ లెవెల్లో ప్రజల్లో ఒక మాట వినిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి సభలకు ఇసుకేస్తే రాలనేటువంటి జనం పోటెత్తుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి సభలకు ఖాళీ కుర్చీలు దర్శనమిస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది అని ఏదైతే ఈ మాట స్పష్టంగా రాష్ట్రంలో వినిపిస్తుందో దాన్ని సహించలేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈవేళ ఆ యొక్క ప్రజా గొంతుకును నొక్కేటువంటి విధంగా ఇటువంటి ఆంక్షలు తీసుకురావడం జరిగింది. ఈ ఆంక్షలకు కూడా మరి ఏదో 1-2 కారణాలు చెప్పాలి కాబట్టి ఏదైతే కందుకూరు మరి గుంటూరు సంఘటన చెప్తూ ఉంది ఈవేళ ఈ ప్రభుత్వం. మరి ఏదైతే ఈవేళ కుట్రపూరితంగా ప్రీ ప్లాన్డ్గా అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పట్టణంలోని జేసీ నివాసం వద్ద పోలీసులు బలగాలు భారీగా మోహరించాయి. ఇక పింఛన్ కానుక కింద పెంపుదల, లబ్ధిదారులకు కొత్త పింఛన్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కార్యక్రమానికి ఆహ్వానం రావడంతో వెళ్లాలని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సిద్ధమయ్యారు. పోలీసులు అడ్డుకోవడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. We have only 2 options. One is the police, one is the law. రాజమండ్రి నగరంలోని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభలో అపశృతి చోటు చేసుకుంది. సభ వద్దకు తీసుకెళ్లిన బస్సులో నుంచి దిగుతున్న వృద్ధురాలు ప్రమాదవశాత్తు కింద పడిపోయింది. వెంటనే వేరే వాహనం వృద్ధురాలి కాలి మీద నుంచి పోవడంతో తీవ్ర గాయమైంది. వృద్ధురాలిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధురాలిని టీడీపీ ఎమ్మెల్యే చినరాజప్ప పరామర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారి పిచ్చి పరాకాష్ఠ చేరింది. ఎందుకంటే పెన్షన్లో ఎప్పుడు కూడా గత 10 సంవత్సరాలుగా పెన్షన్లు ఇస్తున్నారు. పెన్షన్లు ఇచ్చినప్పుడు ఆయన వచ్చి బటన్ నొక్కవలసిన అవసరం లేదు. 10 సంవత్సరం కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల కూడా ఆయన అకౌంట్లో కూడా ఇచ్చేసిన పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఎవరో ఒక చేత ఇంటికి పంపించి ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి, అదే ఆఫీస్ దగ్గర ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈయన ఇంటికి పంపుతానని ప్రచారం చేయటం, తర్వాత ఏమో ఇలా జనాలు పోగేసి బట్టను నొక్కుతున్నానని చెప్పి ప్రచారం చేయటం, ఈ ప్రచారానికే సరిపోతుంది తప్పించి అది కూడా ప్రభుత్వ సొమ్ముతోటి పెద్ద ఎత్తున మరి ఖర్చు పెట్టేస్తున్నాడు అంతా కూడా. ఈవేళ నేను ఇవాళ జరిగిన సంఘటన రాజమండ్రిలో మరి బస్సులు ఒక మండలానికి 200 బస్సులు అంట. కాలేజీలన్నీ కూడా సెలవు ఇచ్చాడు, బస్సులన్నీ కూడా వచ్చినాయి. బస్సులు జనం ఎలాగెక్కుతారంటే నువ్వు పెన్షన్ ఎక్కకపోతే పెన్షన్ రద్దు అని చెప్పి ఇవాళ అక్కడ వాలంటీర్లు అందరూ కూడా చెప్పి ఇవాళ బస్సులు ఎక్కిస్తున్నారు. బస్సు ఎక్కించిన సంఘటనలో రాజమండ్రిలో ఒక ముసలావిడ 75 సంవత్సరాల పైన ఉంటాయి. మరి ఆవిడ బస్సు జారింది, బస్సు దాని మీద వెళ్ళిపోయి 2 కార్లు ఇరిగిపోయినాయి. మేము చూసాం, చాలా బాధ అనిపించింది. 75 సంవత్సరాల ఏజ్లో 2 కార్లు కూడా పోగొట్టుకుని మరి బాధపడుతుంటే మేము కూడా చూడలేకపోయాం, ఆ పరిస్థితి చూడలేకపోయాం. ఈయన మొత్తం ప్రచారం అంతా కూడా ప్రజల సొమ్ముతోటి ఈవేళ ప్రభుత్వ సొమ్ముతోటి మొత్తం టోటల్ అంతా కూడా ఇవాళ ప్రచారం చేస్తూ ఉంటాడు. మళ్ళా మంత్రులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు విమర్శిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి జనం అంతా కూడా స్వచ్ఛందంగా జనం వస్తున్నారు. ఎవరు తీసుకొచ్చింది లేదు, అందరూ కూడా స్వచ్ఛందంగా ప్రభుత్వం వ్యతిరేక మీద, జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక మీద ఈవేళ ప్రజలు చూసేస్తున్నారు అంతా కూడా. దాన్ని ఏదో సంఘటన జరిగింది కూడా వెళ్ళే చేయించారని మాకు అనుమానం. ఎందుకంటే ఇవాళ పాదయాత్ర చంద్రబాబు నాయుడు గారు బాగా జనం వస్తున్నారు. రేపు అయితే లోకేష్ గారు జనవరి 27 పాదయాత్ర ఉంది. బహిరంగ సభలు రోడ్లపై పెట్టకూడదనే నిబంధనలతో ప్రభుత్వం జారీ చేసిన జీవోపై టీడీపీ నేత వాసు స్పందించారు. టీడీపీ నేతలు పర్యటించకుండా కట్టడి చేసేందుకు జీవోను జారీ చేశారని అన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం
కొత్త సంవత్సరం సందర్భంగా జీవో నెంబర్ 1 డేటెడ్ 2/1/23 జీవో రిలీజ్ చేసింది. కొత్త సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కానుకగా ఎమర్జెన్సీ అనే పదం రాయకుండా ఎమర్జెన్సీని విధిస్తూ ఒక జీవోని రిలీజ్ చేసింది. అంటే బహిరంగ సభలు రోడ్లలో ఎక్కడ పెట్టకూడదు, వీధుల్లో పెట్టకూడదు, బహిరంగంగా గుమికూడి సభలు ఏర్పాటు చేయకూడదు, ఇలాంటి రిస్ట్రిక్షన్స్ అన్ని ఇంపోజ్ చేస్తూ రాష్ట్ర ప్రజలకు ఒక జీవో రిలీజ్ చేసింది. దీని వెనక భారీ కుట్ర రాబోయే ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు, యువనేత, మా పార్టీ యువనేత నారా లోకేష్ గారు రాష్ట్రంలో తిరగకుండా కట్టడి చేయాలా, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది ప్రభుత్వం మీద, వీళ్ళు ప్రజల్లో తిరిగితే ఈ వ్యతిరేకతను మరింత పెరుగుతుంది, ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేసిందనే ఒక అభద్రతా భావంలో వీళ్ళు తిరిగేదాన్ని కట్టడి చేయాలని చెప్పే కేవలం ఈ జీవోని రిలీజ్ చేశారు. రోడ్ షో కార్యక్రమం జరగకుండా చేయాలనే పెద్ద ఎత్తున కుట్రలో భాగంగానే ఈ జీవో రిలీజ్ చేశాడు. ఇది ఎమర్జెన్సీని తలపించే జీవో లాంటిది. ఇది మాజీ ముఖ్యమంత్రి హోదాలో అతను పర్యటనలు చేస్తూ ఉంటే ముందే సమాచారం ఇస్తే కూడా పోలీసు వాళ్ళు ఎక్కడా కూడా బందోబస్తును ఏర్పాటు చేయకుండా ప్రజలకు భద్రత కల్పించాల్సిన పోలీసులే పోలీస్ మీటింగ్లకు లేకుండా చేయడం వల్ల ఇటువంటి చిన్న చిన్న అపశృతులు జరగడం బాధాకరం, దురదృష్టకరం. అయినా ఆ నెపాన్ని తెలుగుదేశం పార్టీ మీద వేయడం, తెలుగుదేశం పార్టీ నాయకులు తిరగకుండా చెయ్యాలని, కట్టడి చేయాలని దుష్ట ఆలోచనలతో ఈ జీవో రిలీజ్ చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో స్వామివారి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా పుష్కరిణిలో చక్ర తాళ్వార్లకు అర్చకులు స్నానం చేయించారు. శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లను శ్రీవారి ఆలయం నుంచి శ్రీ భూవరహ స్వామివారి ఆలయానికి ఊరేగింపుగా తీసుకొచ్చి శ్రీవారి పుష్కరిణిలో స్వప్నన తిరుమంజన చక్రస్నాన మహోత్సవం నిర్వహించారు. వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా తెల్లవారుజాము నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే ఉత్తర ద్వార దర్శనానికి అనుమతిస్తున్నారు. తిరుపతి కపిలేశ్వర స్వామివారి ఆలయంలో తెప్పోత్సవాల్లో భాగంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు తెప్పలపై భక్తులకు దర్శనమిచ్చారు. విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించిన తెప్పోత్సవం కన్నుల పండువగా జరిగింది. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు అందించారు. ఈ సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు భక్తి సంకీర్తనలు ఆలపించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బెంగళూరులోని ఒక ప్రైవేట్ యూనివర్సిటీలో ప్రేమోన్మాది ఘాతుకం. పెళ్లికి నిరాకరించడంతో యువతిని కత్తితో పొడిచి చంపిన యువకుడు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో అభివృద్ధి జెట్ వేగంతో పరిగెడుతుందన్న మంత్రి జగదీష్ రెడ్డి. ఏపీ ప్రజలు కేసీఆర్ లాంటి పాలన కావాలని కోరుకుంటున్నారని వెల్లడి.
హైదరాబాద్ లో మరో ఎన్ఆర్ఏ భర్త మోసం. యూసఫ్గూడలో అత్తవారింటి వద్ద ఆందోళనకు దిగిన భార్య. కరీంనగర్ జిల్లాలో లారీ బీభత్సం. అదుపు తప్పి నివాసాలపైకి దూసుకెళ్లిన లారీ, పలు విద్యుత్ స్తంభాలు ధ్వంసం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.